ఆపరేషన్ ఫైర్ ట్రయల్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, డిఆర్ఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు రీసెంట్గా ఏంటి అంటే ఒక రైడ్ చేయడం జరిగింది. ఆపరేషన్ ఫైర్ ట్రయల్ బేసిక్గా మనకి జవహర్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ జవహర్ పోర్టులో చైనాకు సంబంధించినటువంటి ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉంటాయో, టపాకాయలు అంటారు కదా, ఆ ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేయడం జరిగింది. దాదాపుగా 35 కోట్ల విలువైనటువంటి ఈ ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 100 టన్నుల వరకు, 100 టన్స్ వరకు వీటి యొక్క వెయిట్ ఉండడం జరిగింది. సో యాక్చువల్లీ ట్రేడ్ అనేది ఆపివేయడం జరిగింది. ఎందుకు అంటే దాంట్లో కొన్ని కెమికల్స్ అనేవి ఇంప్రాపర్గా వాడడం జరుగుతుంది చైనీస్ క్రాకర్స్లలో. సో అందుకని చెప్పేసి ఆపివేశారు. అయితే వాటిని ఇల్లీగల్గా వేరే నేమ్స్తోని లైక్ డోర్ మ్యాట్స్ అని ఈ కన్సార్టియంతో తీసుకురావడం జరుగుతుంది. అయితే వాటిని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఆపరేషన్ ఫైర్ ట్రయల్లో భాగంగా. ఓకే, సో 35 crores చైనీస్ ఫైర్ క్రాకర్ స్మగ్లింగ్ మేజర్ క్రాక్ డౌన్. సో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఓకే, సో బేసిక్గా ఇక్కడ నవసేవా పోర్ట్ ఏదైతే ఉందో, ముంబైలోని నవసేవా పోర్ట్ దగ్గర దీన్ని కాన్లా స్పెషల్ ఎకనామిక్ జోన్లో భాగంగా ఉంటుంది. సో అక్కడ పట్టుకోవడం జరిగింది. బేసిక్గా వీటిని మినీ ప్లాంట్స్ అని, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని అండ్ ప్లాస్టిక్ మ్యాట్స్ అని చెప్పి తీసుకురావడం జరుగుతుంది, కానీ యాక్చువల్లీ అవి ఫైర్ క్రాకర్స్. సో దీంట్లో భాగంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉంటాయో ప్రొవిజన్స్ మిస్యూజ్డ్ గూడ్స్ ఇంటెండెడ్ టు డొమెస్టిక్ టారిఫ్ ఏరియాలో భాగంగా. ఓకే, అదేవిధంగా కీ ఇండివిజువల్స్ అరెస్ట్ చేయడం జరిగింది. బేసిక్గా ఫారెన్ ట్రేడ్ పాలసీలో భాగంగా ఈ ఫైర్ క్రాకర్స్ ఇంపోర్ట్ అనేది రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో బ్యాండ్ కెమికల్స్ అయినటువంటి రెడ్ లెడ్, కాపర్ ఆక్సైడ్, లిథియం వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ బ్యాన్ చేసినటువంటి కెమికల్స్ యూజ్ చేసిన ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమంగా తరలిస్తున్న తరుణంలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు మనకి పట్టుకోవడం జరిగింది. ఓకే, బేసిక్గా ఇవన్నీ పబ్లిక్ సేఫ్టీ రిస్క్కి, అదేవిధంగా ఫైర్ హజార్డ్స్కి ప్రధానంగా కారకాలు అవుతున్నాయి కాబట్టి వీటిని ఆపివేయడం జరిగింది. సో ప్రివెంటెడ్ హజార్డ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హజార్డ్స్ ఇల్లీగల్ షిప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకోవడము నేషనల్ సెక్యూరిటీ అండ్ సప్లై చైన్ సేఫ్టీకి దోహదపడడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.